విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజం నగర్ గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యతో పాటు ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రిలో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయపాలన పాటించాలని సూచించారు. వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డాక్టర్ ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ నాగరాజు, ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు, పంచాయతీ సెక్రటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. చేస్తున్నారు ప్రతి స్కూల్. సో ఒక మనం మెకానిజం తయారు చేయాలి. నేను ఆల్రెడీ డిఎంఎఫ్ కూడా చెప్పాను. మనం తయారు చేస్తున్నాం. ఏం చేస్తాం, ప్రతి స్టూడెంట్ మీరు చెక్ చేస్తున్నారు, టెస్ట్ చెక్ చేస్తున్నారు, అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక హెల్ప్ అంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్తో ఆర్బీఎస్కి తీసుకువెళ్తున్నారు. అది సిమిలర్ లాగా ప్రతి స్టూడెంట్కి ఒక పేరు రాస్తే, ఆధార్ నెంబర్ రాస్తే మన దగ్గర రావాలి, డేటా రావాలి. ఇది ఉంటుందా లేకుండా ఇలాగే మనం హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం ప్రతి స్టూడెంట్. సో దట్ ఒకవేళ మనకి ఐడి పెడితే దాన్ని మనకు అన్నీ తెలియాలి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, లాస్ట్ టెస్ట్ ద్వారా ఏమేమి ఏం మెడిసిన్స్ ఆయనకు యాక్చువల్గా ఇవ్వాలి, ఏం మెడిసిన్ మనకి షుడ్ నాట్ గివ్. ఇలాగే మనం ఒక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ఆల్రెడీ మనం వర్కౌట్ చేస్తున్నాను. సో మీకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో మనం ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్తో స్టార్ట్ చేస్తాం. తర్వాత మనం ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా పెడతాం.